తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవాదులకు వెళ్లనున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్టుని పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ములుగు జిల్లా రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖల అధికారులందరూ కన్నాయిగూడెంలోనే ఉన్నారు. ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు స్థలాన్ని ములుగు జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, నీటిపారుదల శాఖ ఈ శంకరయ్య, ఆర్డీఓ వెంకటేష్ సందర్శించారు. ప్రాజెక్ట్ ఆవరణలోని అధికారుల సమావేశ ప్రాంతం, హెలీప్యాడ్, గోదావరి నది వ్యూ పాయింట్ ని పరిశీలించారు. సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన కోసం అటు మహబూబాబాద్ జిల్లాలో అదేవిధంగా ములుగు జిల్లాలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతకు సంబంధించినటువంటి తండ్రి దశదిన కర్మలో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి నేరుగా దేవాదుల ప్రాజెక్టుకు చేరుకొని అక్కడ మొత్తం పూర్తి స్థాయి లోపల సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సమీక్షా సమావేశానికి మంత్రి సీతక్క, అదేవిధంగా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి దివాకరతో సహా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఇది. సరిగ్గా ముఖ్యమంత్రి 1 గంటకు శంషాబాద్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ద్వారా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సరిగ్గా 1:45 మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెడ్యాలకు చేరుకుంటారు. అక్కడ రెడ్యాల లోపల 1:45 నుంచి 2:30 వరకు అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి వెన్నం శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి తండ్రి దశదిన కర్మలో పాల్గొంటారు. అక్కడ నేరుగా మళ్ళీ తర్వాత 3 గంటలకు సరిగ్గా మహబూబాద్ లో ఉన్నటువంటి రెడ్యాల నుంచి దేవాదులకి బయలుదేరుతారు. దేవాదులకి 4:30కి సరిగ్గా దేవాదులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రికి స్వాగత ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మంత్రి సీతక్క, అదేవిధంగా కలెక్టర్ దివాకరతో సహా అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అటు ఛత్తీస్గఢ్, తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దు లోపల భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీ బలగాలు, అటు గ్రాండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ బలగాలు మొత్తం కూంబింగ్ నిర్వహించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయి లోపల స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలో తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ 2కు సంబంధించి తెరపైకి రావడం, అందులో ఎన్కౌంటర్ లోపల మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మృతి చెందడం కూడా జరిగింది. అక్కడ ఒకవైపు సరిహద్దు ప్రాంతాల లోపల తుపాకుల మోత ఒకవైపు వినిపిస్తే ముఖ్యమంత్రి పర్యటన అనేటువంటిది అక్కడ టెన్షన్ వాతావరణంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ములుగు జిల్లా ఎస్పీ కెకెన్ నేతృత్వం లోపల, రామ్నాథ్ కెకెన్ నేతృత్వం లోపల ఆ ప్రాంతాన్నంతా కూడా పూర్తిగా జల్లెడబెట్టినటువంటి పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేత, అదేవిధంగా బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు దేవన్నపేట పంప్ హౌస్ వద్ద పంప్ హౌస్ ను పరిశీలించి 2 సంవత్సరాలు అంటే మంత్రులు సమీక్ష నిర్వహించి 2 సంవత్సరాలు గడిచినా ఒక్క అడుగు కూడా పడలేదని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. 300 రోజుల పాటు దేవాదుల నుంచి వాటర్ లిఫ్ట్ చేసి అటు నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా నల్గొండలో ఉన్నటువంటి సూర్యాపేట వరకు కూడా తాగునీరు సౌకర్యం కల్పిస్తాము, అదేవిధంగా ఏదైతే వాటర్ ఏదైతే ఉందో సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి కీలక ప్రకటన చేస్తే ఇప్పటి వరకు పంపులు ఆన్ చేసినటువంటి దిక్కు లేదని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అనేది జరిగింది. సోనియా గాంధీ తోటి ప్రారంభిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రులు, అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చి సమీక్ష నిర్వహించడం, ఒక్క అడుగు కూడా పడనిది, ₹1 కూడా కేటాయించని తట్టె మట్టి అనేటువంటి ప్రాజెక్టు లోపల ఈ రోజు ముఖ్యమంత్రి ఏ రకంగా సమీక్ష నిర్వహిస్తారని చెప్పి ప్రతిపక్షాలకు సంబంధించి అందులో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కేవలం మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు పర్యటన నేపథ్యం లోపలనే సర్కారు లోపల కదలిక వచ్చింది. ఆ కదలిక మేరకే ముఖ్యమంత్రి ఇప్పుడు దేవాదుల బాట పట్టాడని చెప్పి చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం, అన్నిటి మీద కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతాయా, ఏ రకంగా ఉండబోతుంది, 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మంత్రులు చెప్పినటువంటిది ఒక్క అడుగు కూడా పడకపోవడం, ఇప్పుడు ముఖ్యమంత్రి రావడం అనేటువంటిది, అది సమీక్ష సమావేశం దేవాదులలో నిర్వహించడం అనేటువంటిది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది, పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. మొత్తం అదేవిధంగా ముఖ్యమంత్రి తీసుకునేటువంటి సమీక్షలో ఎలాంటి కీలక నిర్ణయాలు ఉంటాయనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామము, ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. కెమెరామెన్ సునీల్ తో కేకే 10 టీవీ వరంగల్.